హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, నెబ్యులాలు, పాలపుంతలు ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. సాంకేతికత అనేది అభివృద్ధి చెందిన తర్వాత టెలిస్కోప్, రాడార్ వంటి వాటితో విశ్వాంతరాల నుండి వచ్చే సిగ్నల్స్ ని గుర్తించినప్పుడు వాటికి గల కారణం ఏంటో శాస్త్రవేత్తలు ఇంతవరకు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇవి చాలా శక్తివంతమైన రేడియో తరంగాలుగా గుర్తించబడ్డాయి. ఈ విశ్వాంతరాలలో ఏ మూలం నుండి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో సరిగ్గా గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ అంతరిక్షంలో ఇవి వేగవంతమైన పేలుళ్లు. ఇవి గెలాక్సీ కంటే కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. వీటి గురించి ఇప్పటి వరకు తెలిసింది చాలా తక్కువ సమాచారం. అందువల్ల వీటి ఉనికి చాలా రహస్యంగా ఉంది ఇప్పటికీ కూడా. ఫాస్ట్ రేడియో బర్స్ట్లు అనేవి రేడియో తరంగాల యొక్క తీవ్రమైన పేలుళ్లు. ఇవి సూర్యుడు 3 రోజుల్లో విడుదల చేసే శక్తిని 1 సెకండ్లో 1000వ వంతులోపు విడుదల చేయగలవు. ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు అంతరిక్షం నలుమూలల నుండి వస్తాయి మరియు ఇవి దాదాపు 1400 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కనుగొన్నవి దాదాపు 400 నుండి 800 వరకు గల తక్కువ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వద్ద కనుగొనబడ్డాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ప్రతిరోజు భూమిపై ఆకాశంలో కొన్ని పాయింట్ల వద్ద 10,000 వరకు ఈ ఫాస్ట్ రేడియో బర్స్ట్లు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు కేవలం మిల్లీ సెకండ్ సమయం మాత్రమే ఉంటాయి. అవి ఎక్కడో అంతరిక్షం నుండి భూమిని చేరుకునే సమయానికి మొబైల్ ఫోన్ సిగ్నల్ కంటే 1000 రెట్లు బలహీనంగా ఉంటాయి. ఈ సంకేతాలు చాలా బలహీనంగా ఉండడం వల్ల వీటిని గుర్తించడం చాలా కష్టం. ఈ వేగమైన, శక్తివంతమైన రేడియో పేలుళ్లకు గల కారణం శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా తెలియదు. కానీ వారు మ్యాగ్నెటార్స్ అని పిలువబడే అధిక అయస్కాంత క్షేత్రం కలిగిన న్యూట్రాన్ నక్షత్రాలు లేదా బైనరీ సిస్టమ్ కలిగిన న్యూట్రాన్ స్టార్స్ ఒకదానికొకటి ఢీకొట్టడం వల్ల మరియు వైట్ డ్వార్ఫ్ స్టార్స్ ఒకదానిలో ఒకటి విలీనం అవడం వల్ల ఇలాంటి పేలుళ్లు జరగవచ్చని అనుమానిస్తున్నారు. ఇక్కడ మ్యాగ్నెటార్స్ అంటే పెద్ద పెద్ద భారీ నక్షత్రాలు వాటి జీవిత చక్రం పూర్తయిపోయి వాటిలో ఇంధనం అయిపోయినప్పుడు పేలిపోయి నక్షత్రం బయటి పొరలు తొలగిపోయి నక్షత్రం యొక్క కోర్ మిగిలిపోతుంది. ఇది తెల్లని, అత్యంత ద్రవ్యరాశి కలిగిన ఒక నక్షత్ర అవశేషం. ఇది సెకన్కి తన చుట్టూ తాను 700 సార్ల వరకు తిరుగుతుంది. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ. దీనికి గల కారణం ఆ పెద్ద నక్షత్రం యొక్క అయస్కాంత క్షేత్రం కుదించబడి ఈ చిన్న న్యూట్రాన్ నక్షత్రం చుట్టూ చేరి బలంగా మారిపోతాయి. దీని వ్యాసం కేవలం భూమిపై ఒక నగరం అంతవరకే ఉండవచ్చు, అప్రాక్సిమేట్లీ 12 to 20 మైల్స్. కానీ ఈ యూనివర్స్ లో 1% వరకు ఈ న్యూట్రాన్ స్టార్స్ అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటాయి. వీటిని మ్యాగ్నెటార్లు అంటారు. నాసా ప్రకారం ఈ మ్యాగ్నెటార్ల యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది భూమి అయస్కాంత క్షేత్రంతో పోలిస్తే 1000 ట్రిలియన్ రెట్లు బలంగా ఉంటాయి. ఈ శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు ఈ మ్యాగ్నెటార్లు విస్ఫోటనం చెందడానికి దారితీస్తాయి. దీని వలన ఫాస్ట్ రేడియో బర్స్ట్లు జరుగుతాయి. ఈ సంకేతాలు రేడియో తరంగాల రూపంలో విశ్వం మూలమూలలకు ప్రయాణిస్తాయి. అలాగే మన భూమిని కూడా తాకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫాస్ట్ రేడియో బర్డ్స్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.